కాబట్టి వీళ్ళందరి యొక్క ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్ ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళా సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు తుళ్ళూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు బాలకోటేశ్వర స్వామి యొక్క టెంపుల్స్ని నిర్మాణాన్ని యాక్చువల్గా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండింది టెంపుల్, దానివల్ల ఏంటంటే రీబిల్డ్ చేస్తున్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నది. పరమేశ్వరులు ఇక్కడ తాండవ చేశారనే యొక్క ఇది ఉంది. అందువల్లనే ఇక్కడ యాక్చువల్గా తాండవ పురపరమని పురపట్నం అని కొంతకాలం పిలిచేవాడని దీనికి చరిత్ర ఉంది. తర్వాత పరశురాముడు యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారని, అదేవిధంగా తుళువ వంశస్థులు దీన్ని విస్తరించారు, అంటే డెవలప్ చేయడం వాళ్ళు చేశారని, అందుకనే దీనికి తుళ్ళూరు అనే పేరు వచ్చిందనేది దీని యొక్క చరిత్ర. అయితే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గత 5 సంవత్సరాలు జరిగిన అరాచక పాలనకి, రైతు సోదరులు పడిన ఇబ్బందులకి వారు ఇక్కడ నుంచే ఈ యొక్క పవిత్రమైన స్థలం నుంచే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక ప్రతిపాదనతో ఇక్కడ నుంచి అక్షలు బయలుదేరి తిరుమల పోవటం అవన్నీ జరిగింది. ఆ పాదయాత్రలో వాళ్ళు పడిన ఇబ్బందులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన సవాళ్ళు కావచ్చు, పర్టికులర్గా మహిళా రైతు సోదరుమణులను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా వారు చేసిన ఆ రోజు చేసిన త్యాగాల వల్లనే మళ్ళీ అమరావతి రాజధాని మన చేతికి రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని టేకప్ చేయటం ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. మొన్న CDAX రోడ్ ఇనాగరేషన్ చేసాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి, IASలు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేస్తుగా డిసైడ్ కూడా చేసే విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం రైతులకు ఏదైతే రోడ్లు ఇచ్చామో దాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫస్ట్ డీవియేషన్లు చేయాలనుకున్నాం. అయితే డీవియేషన్లు చేయాలంటే అది కుదరలేదు టెక్నికల్గా. అందువల్ల టెండర్లు పిలిచాం. రేపు 27 తేదీ టెండర్, ఈ నెల 27 తేదీ టెండర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా సూపర్ ఫాస్ట్ లెవెల్లో దాన్ని చేయిస్తాం. ఇక్కడ దశకు లేదు, అంటే ప్రాజెక్టుని బట్టి ఇప్పుడు జరుగుతుండే ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాము. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి పోతాం.